నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సంగమం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. గోపాలకృష్ణను వెంటబెట్టుకుని చందు తిరిగి వచ్చాక కానీ విషయం తెలియలేదు. కిరణ్మయిని గోపాలకృష్ణని కలిపి అసభ్యంగా మాట్లాడి కాలేజీ గోడల మీద పేర్లు రాశారట. గోపాలకృష్ణ తల ఉంచుకుని వచ్చేశాడు. ఒక పొరపాటు జరిగినప్పుడు అది మరొక పొరపాటుకు చోటు ఇవ్వకముందే సరిదిద్దుకోవాలని అతని అభిప్రాయం. చందుకి అలా తన దారిని తను రావటం రాదు. తిరగబడి నలుగురిని తను 4 తన్నులు తినొచ్చాడు. మనసు లోపల లీలగా తోచిన సంగతి అయినా ఇంత స్పష్టంగా వెల్లడయ్యాక సిగ్గుతోటి అవమానంతో కృంగిపోయింది కిరణ్మయి. అతని ముందు తలెత్తుకోలేకపోయింది. అతను కూడా ఆమెను సూటిగా చూడలేకపోయాడు. ఏమిటి ఈ లోకం? కాస్త చనువుగా మాట్లాడుకోగానే పెడర్థాలు తీయటమేనా? ఇంతమంది మనుషుల మధ్య, సంస్కారం గల కుటుంబంలో తమ మధ్య అలాంటివి జరిగే అవకాశం ఉంటుందా? అంత కక్కుర్తి దేనికోసం పడాలి? తన విషయంలో సరే, అతను కానీ కోరుకుంటే మరో పెళ్లి చేసుకోలేడా? ఇలా కక్కుర్తి పడాలా? అసహ్యంగా అనిపించింది. ఏది ఏమైనా తమ మధ్య ఇన్నాళ్ళు పారదర్శకంగా ఉన్న స్నేహం ఇప్పుడు కలుషితమైపోయింది. భార్య పిల్లల్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆదరించారు. ఒకేలా దెబ్బతిన్న వాళ్ళం కాబట్టి కిరణ్మయి పట్ల కాస్త ఎక్కువే ఆసక్తి చూపించనమాట వాస్తవం. నా చనువును అపార్థం చేసుకోకండి. నాకు ఆమె పట్ల వేరే ఎలాంటి భావమూ లేదు. తల ఉంచుకుని గోపాలరావు దంపతులతో అన్నాడు గోపాలకృష్ణ. అదేం మాట, మేము నిన్ను తప్పు పడతామా? గోపాలరావు నొచ్చుకున్నాడు. లక్ష్మీదేవి ఉదాసీనంగా ఊరుకుంది. మీరు మంచివాళ్ళు కాబట్టి అని ఆయనతో అని. కిరణ్మయి కేసి తిరిగి, క్షమించు కిరణ్, ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కృంగి కృషించిపోతున్న నువ్వు నాకు ఒక ఛాలెంజ్గా అనిపించావు. చందు నాకు అప్పగించిన బాధ్యత కూడా అదే. అంతవరకే ఆలోచించాను కానీ ఇంకా లోతుగా ఆలోచించలేదు ప్రత్యేకించి చెప్పాడు. కిరణ్మయి ఏం మాట్లాడుతుంది? మరో భావం లేకుండా మగవాడితో మాట్లాడితేనే తప్పు పట్టే సమాజంలో పుట్టినందుకు చాలా బాధపడింది. ఎంత ఓదార్పునిచ్చాడు ఇతను! ఎంత నైతిక బలాన్ని తనలో నింపాడు! అవన్నీ తాను పొంది అతనికి మాత్రం అవమానాల్ని మిగిలించింది. ఆమె తల వాలిపోయింది. గుండెల్లో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. మనసులో వేదన తిరుగుతోంది. కళ్ళల్లో కన్నీరు. కన్నీటిని తుడుచుకోవడానికి చెయ్యి కూడా కదపలేదు. కొయ్య బొమ్మలా బిగుసుకుపోయింది. అతను వెళ్తానని లేచాడు. భోజనం చేసి వెళ్ళండి అంది ఉదయ. మరొకసారి వస్తాను అన్నాడు. అతని కళ్ళు శాంతి కోసం ఇల్లంతా వెతకటం కిరణ్మయి దృష్టిని దాటిపోలేదు. అతను నోరు తెరిచి అడగలేదు. ఆమె పెదవి విప్పి చెప్పలేదు. అతను వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుంది. చదువు మధ్యలో ఆపి పెళ్లి చేసినప్పుడు రానంత దుఃఖం, ఆ పెళ్లిని అర్ధమధ్యాంతరం చేసి శ్రీధర్ చనిపోయినప్పుడు రానంత దుఃఖం, అత్తామామల దౌర్జన్యంగా 10వ రోజు జరిపినప్పుడు కూడా రాని దుఃఖం ఉప్పెనలా ఇప్పుడొచ్చి ముంచెత్తింది. ఆ ఉప్పెనలో ఆమెకు జీవితం పట్ల ఇంకా ఏమోలో మిగిలిన మమకారం, భ్రమలు, ఆశలు అన్నీ సమూలంగా తుడిచిపట్టుకుపోయాయి. ఈ సంఘటన మీద గోపాలరావు ఇంట్లో చాలా చర్చలు జరిగాయి. అయితే ఇదంతా కిరణ్మయి పరోక్షంలోనే. ఎంతకాలం కిరణ్ని మన దగ్గర ఉంచుకుంటాము? నాయనమ్మను తోడిచ్చి అక్కడికి పంపిస్తాను అన్నాడు గోపాలరావు. అక్కడికి వెళ్తే ఏముంది నాన్న? దాన్ని చదివించరు, ఉద్యోగం చేయనివ్వరు. ఇంటిల్లిపాదికి జీతం బత్తం లేని పరిచారికగా మిగిలిపోతుంది అన్నాడు చందు ఆవేశంగా. మరేం చేద్దాంరా? దాని జీవితం ఆ ఇంటితో ముడిపడి ఉంది. శ్రీధర్ ఆస్తి వాళ్ళ చేతుల్లో ఉంది. అలాంటప్పుడు కిరణ్ బాధ్యత, శాంతి బాధ్యత వాళ్ళదే కదా అన్నాడు గోపాలరావు. కిరణ్ మనకి బరువా నాన్న? చందు చాలా బాధపడ్డాడు. దాని వయసు ఎంతని, ఏమనుభవించిందని, ఇంకా ఎంతో జీవితం ముందుంది. దాని తప్పుల్ని, బాధల్ని మనమంటే అర్థం చేసుకుని మనసులో దాచుకుంటాం. వాళ్ళు అలా ఎందుకుంటారు నాన్న? అక్కడికి పంపటం మంచి పని కాదు అన్నాడు. నీ మనసులో ఏముందో చెప్పరా అంది లక్ష్మీదేవి. ఆవిడకి కూడా కూతుర్ని అక్కడికి పంపించడం ఇష్టం లేదు. శ్రీధర్ ఉంటే ఆ విషయం వేరు. అతనే లేడు. భర్తను కోల్పోయి పసిపాపతో వెళ్ళి వాళ్ల మీద ఆధారపడితే ఆ బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహకి అందంది కాదు. కిరణ్ చదువుకుని ఉద్యోగం చేస్తే దాని కూతుర్ని అది చూసుకోగలదు. ఆ అవకాశాన్ని మనం దూరం చేయకూడదు.
వాళ్ళిచ్చే ఆస్తి అంటారా? దానికి వాళ్ళిద్దరికీ హక్కు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే తీసుకుందాం అన్నాడు చందు. ఏమీ లేకుండానే ఇంత రాద్ధాంతం జరిగింది. పరువు గల ఇల్లు. ఇలాంటి పుకార్లు మనల్ని బజార్న పడేస్తాయిరా. కిరణే కాకుండా మన ఇంట్లో ఇంకా 4 ఆడపిల్లలున్నారు. ఆవేశం పనికిరాదు అన్నాడు గోపాలరావు. ఎవరి జీవితం వాళ్ళదే. తక్కిన వాళ్ళ కోసం కిరణ్ జీవితం బలివ్వకండి. మీరు కొంచెం విశాలంగా ఆలోచించగలిగితే కిరణ్కి ఇంకా మంచి జీవితం కూడా ఇవ్వగలం అన్నాడు చందు. గోపాలరావు సాలోచనగా చూశాడు. ఎవ్వరిలోనూ ఆవేశం లేదు, ఆవేదన మాత్రం ఉంది. అది ఆలోచనల్ని పదును పెడుతోంది. ఎంతోమంది ఆడపిల్లలకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు నాన్న. మీకు అభ్యంతరం లేకపోతే కిరణ్కి కూడా మనం ఇంకొక పెళ్లి చేయొచ్చు. గోపాలకృష్ణ చాలా మంచివాడు. అతన్ని మనం అడగొచ్చు. ఇద్దరికి ఇష్టమైతే పెళ్లి చేయటంలో తప్పేమీ లేదు. కిరణ్కి మళ్ళీ పెళ్లి చేయాలన్న విషయం నా మనసులో ఎప్పటి నుండో ఉంది. అది చదువుకొని ఉద్యోగం వెతుక్కున్నాక నా ఆలోచన చెప్పాలనుకున్నాను. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఇంకా వేరే ఎవరినో బదులు గోపాలకృష్ణనే అడిగితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అన్నాడు చందు. దానిలోని సాధ్యాసాధ్యాలు చర్చించుకున్నాక, ఎంతో తర్జన భర్జన పడ్డాక వారం రోజులకి చందు కిరణ్మయి గదిలోకి ప్రత్యేకంగా వచ్చి ఆ విషయం ప్రస్తావించినప్పుడు ఆమె తెల్లబోయింది. మీ ఉద్దేశం ఏమిటసలు? నాకు మళ్ళీ పెళ్ళేంటి? ఇప్పటిదాకా అయిన గొడవ చాలదా? ఉద్రేకంగా అడిగింది. టెన్షన్ తట్టుకోలేనట్లు నుదుటి మీద నరాలు తపతప కొట్టుకున్నాయి. అన్నయ్య, నా ప్రవర్తనలో మీకు అలాంటి భావం కనిపించిందా? గోపాలకృష్ణ గారితో నేను ఎప్పుడైనా హద్దు మీరు ప్రవర్తించినట్లు అనిపించిందా? నాకు అలాంటి ఉద్దేశం లేదన్నయ్య అని తట్టుకోలేక ఏడ్చేసింది. చందు బాధపడ్డాడు ఆమె అలా అర్థం చేసుకున్నందుకు. కిరణ్, మీ ఇద్దరిలో ఎవరికి చెడు తలుపు ఉన్నా ఇలాంటి వ్యవహారాలు గోప్యంగా ఉండిపోతాయి. బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటారు. మీ ఇద్దరికీ అలాంటి భావం లేదు కాబట్టే ఇంత అల్లరైంది. మా అందరికీ మీ ఇద్దరి మీద పూర్తి విశ్వాసం ఉంది అన్నాడు. కానీ అన్నయ్య, అతని దోవన అతను వెళ్ళిపోయాడు. ఈ గొడవ ఇంతటితో సమసిపోయింది. మళ్ళీ తవ్వుకోవటం తలకెత్తుకోవటం దేనికి? నాకు రెండో పెళ్ళేంటి? దానివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఎంతమంది తిరస్కారాలు దోషణలు ఎదుర్కోవాలి? కామేశ్వర అత్తయ్య మన గడప తొక్కుతుందా? కరుణని చైతన్యకు చేసుకుంటుందా? నీకిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? అన్నింటికీ మించి శాంతి. దాన్నేం చెయ్యాలి? దాని భవిష్యత్తు ఏంటి? ఎప్పటికీ అది 2 ఏళ్ల పిల్లగానే ఉండిపోదు. మీకు నా మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చును కానీ దాన్ని వ్యక్తపరిచే పద్ధతి ఇది కాదు. దయచేసి నన్ను ఇలా వదిలిపెట్టండి. చదువయ్యి నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా సహకరించండి, అది చాలు అంది. అతను తనను చేసుకోవటానికి సుముఖత చూపాడా? ఎప్పుడు? మొదటి నుండి అతనికి ఏ ఉద్దేశం ఉందా? లేక ఇంత గొడవ జరిగింది కాబట్టి జాలితో సరేనన్నాడా? తను పెళ్ళా? శ్రీధర్ స్థానంలోకి అతను వస్తాడా? మనసంతా చేదు తిన్నట్టయింది. శ్రీధర్ తనని అల్లుకుపోవటం, ఆ తామకం, ప్రేమ, అల్లరి గుర్తొచ్చాయి. అతని స్థానంలో ఇతను. ఆ ఆలోచన భరించరానిదిగా ఉంది. అసహ్యంగా అనిపించింది. నాకు ఇష్టం లేదన్నయ్య అంది స్థిరంగా. కిరణ్, ఈ రోజున నీకు మేమంతా ఉన్నామన్న నిశ్చింత ఉంది. మేమంతా నీ తోటి ప్రయాణికులం మాత్రమే. శాంతి కూడా అంతే. మా గమ్యాలు మావి. ఏ పాయింట్ దగ్గరైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. అప్పుడు నీకు మిగులేదేంటి? అనంతమైన శూన్యం, ఎడతెగని ఒంటరితనం. ఎంత గడిస్తేనమ్మా నీ జీవితం ముగిసేది? నువ్వేమీ తప్పు పని చేయబోవటం లేదు. నీ బాధ్యతల్ని విస్మరిస్తే తప్పు, ఒకరికి ద్రోహం చేస్తే తప్పు. ఆ రెండూ నువ్వు చేయటం లేదు. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవటంలో సంకోచం వద్దు. అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. ఇలాంటి వ్యక్తి నీకు తారసపడటం నిజంగా నీ అదృష్టం. శాంతి బాధ్యతను కూడా అతను తీసుకుంటానన్నాడు. కాకపోయినా అది మనందరి మధ్యన పెరుగుతుంది. అనేక విధాల చెప్పి చూశాడు చందు. రేపొద్దున్న మీకు పిల్లలు కలిగి అతను మనసు మారితే మేమంతా లేమా? శాంతి నా కోడలు, శ్రీకాంత్కు చేసుకుంటాను. అమ్మకి అక్కర్లేని అనాథలా కాకుండా నా కోడలి హోదాలో ఇదే ఇంట్లో తిరుగుతుంది అంది లక్ష్మీదేవి. ఉదయ కిరణ్మయి మనసు మూల మూలల్ని తడిమింది, కోన కోనల్ని వెతికింది. నీకు గోపాలకృష్ణ అంటే ఎక్కడైనా కొంచెమంత అభిమానం లేకుండా ఉండదు. నువ్వు అతన్ని ద్వేషించావా, అసహించుకున్నావా అడిగింది తామిద్దరూ ఉన్నప్పుడు. లేదన్నట్లు కిరణ్మయి తాలూపింది. మరి అతన్ని చేసుకోవటానికి నీకేంటి అభ్యంతరం?
ఇంట్లో పెద్దవాళ్ళెవరికి లేని ఆక్షేపణ నీకెందుకు అంది ఉదయ. గోపాలకృష్ణ అంటే కిరణ్మయికి ప్రత్యేకంగా ఇష్టమని కానీ అయిష్టమని కానీ ఏమీ లేవు. ఒక్కటి మాత్రం నిజం, అతని సమక్షంలో ఆమెకు ఎంతో హాయిగా ఉంటుంది, ప్రశాంతత దొరుకుతుంది. అతడు చెప్పే వేదాంతం ఆమెలోని భావశూన్యాన్ని పూడుస్తుంది. శాంతి పట్ల అతను చూపే అభిమానం ఆమెకు నిశ్చింతనిస్తుంది. అయితే ఇవన్నీ కలిసినంత మాత్రాన అతని పట్ల ప్రేమ అవ్వదు. ఇవేమీ లేకుండా తను బ్రతకలేదా? వీటి కోసం అతనితో ఒక జీవితకాలపు ఒప్పందం చేసుకోవాలా? తరతరాలుగా ఆమె రక్తంలో జీర్ణమైపోయిన సంప్రదాయానికి వీళ్ళు చూపిస్తున్న ప్రలోభానికి మధ్య సంఘర్షణ మొదలైంది. తన భావాలన్నీ వదినకు చెప్పింది కిరణ్మయి. ఉదయ సుదీర్ఘంగా నిశ్వసించింది. వయసులో ఉన్న అందమైన ఆడపిల్లవు నువ్వు. సమాజం నేను ఇలా నీతిగా బతకనివ్వదు. కిరణ్ ఎన్నో ఆశలు ప్రలోభాలు చూపించి నిన్ను బురదలోకి లాగాలని చూస్తుంది. ఎదిరించి బ్రతకగలిగే స్థైర్యం ఉందా నీకు అని అడిగింది. అలాంటి సన్నివేశంలోనూ నవ్వొచ్చింది కిరణ్మయికి ఆ మాటలతో. బాగుందదినా నువ్వు చెప్పేది. నాలాంటి అమ్మాయిల్ని వెతుక్కుని బురదలోకి లాగటమేనా అందరికీ పని? నవ్వుతూ అడిగింది. అందరూ కాదు, కొందరు, ఒకరో ఇద్దరు అంతే. వాళ్ళ వెనకాల ఇంకొందరు ఉంటారు. ఏమీ లేకుండానే మన కాలేజీలో అంత గొడవైంది. దాని వెనక ఎవరో ఉండుంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆశింపు ఉండకుండా ఉండదు. మీ అన్నయ్య మీద లేదా గోపాలకృష్ణ గారి మీద అసూయో ద్వేషమో ఏదో ఒకటి ఉండుంటుంది. దానికి ఏమంటావు అడిగింది ఉదయ. మీరు నమ్ముతున్నారా వదిన? మేము నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే ఎలా వదినా? చదువుకున్న వాళ్ళు ఉండే చోటే మొన్న గొడవ జరిగింది కదా. అది లోక సహజం కిరణ్. నలుగురిలోకి వెళ్ళు, అందరూ నిన్ను ఆ దృష్టితోనే చూస్తారు. మాకు ఓ ఛాన్స్ ఇవ్వకపోతుందా, భర్త ఎలాగూ లేడు అనుకుంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆ గోపాలకృష్ణకి మేము ఎందులో తీసిపోయాము అని పొళ్ళు నూరుతారు. అతననే కాదు, నువ్వు ఇంకెవరితో మాట్లాడినా అంతే. వదినా, కిరణ్ నువ్వు బాధపడితే లాభం లేదు. అలా అన్న వాళ్ళ నోరు మోయించాలి. నా జీవితం నాదని నిష్కర్షగా చెప్పగలగాలి. ఆలోచించు కిరణ్. నువ్వు మాకేదో బరువని లేక నీ మీద నమ్మకం లేకో బలవంతంగా చేస్తున్నామని అనుకోవద్దు. ద్వితీయం చేసుకోవాలంటే మగవాడు కూడా ఇలాగే సంఘర్షణ పడతాడు, చివరికి చేసుకుంటాడు. అతనికి కూడా చేసుకోవాలనుకోవటానికి వద్దనుకోవటానికి ఇలాంటివే కారణాలుంటాయి. నీకు నువ్వే ఆలోచించుకో అంది ఉదయ నిర్ణయం వైపుగా ఆమెను నెట్టి, మళ్ళీ నిర్ణయాన్ని ఆమెకే వదిలిపెట్టి. ఇంట్లో వాళ్ళు కిరణ్మయిని బలవంతమేమీ పెట్టలేదు, ఆలోచించుకోమన్నారు. ఆమెతో ఆఖరిగా ఈ విషయం మాట్లాడింది నాయనమ్మ. ఆవిడంది, ఆడది కూడా మనిషే. మగవాడికి లాగే ఆమెకు కూడా రక్త మాంసాలుంటాయి. అవి ఉన్నాయి కాబట్టి కోరికలు కూడా ఉంటాయి. కోరికలంటే కామం ఒక్కటేనని అనుకోకు. తనకు ఒక ఇల్లు ఉండాలని, తన బ్రతుకు తను బ్రతకాలని, అందరిలాగే నవ్వుతూ తిరగాలని ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే స్త్రీని పోయిన వాళ్ళతో మనం కూడా పోతామా అని ధైర్యం చెప్పి మళ్ళీ తల్లి కావటానికి సంసిద్ధురాల్ని చేస్తారు. ఆ సమస్య కేవలం ఆమెకు మాత్రమే పరిమితం. భర్త పోయిన స్త్రీ విషయంలో అలా కాదు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమె పిల్లలు అనాథలై సమాజానికి బరువు అవుతారేమోననే భయం ఉంటుంది. చనిపోయిన వాడి ఆస్తి లావాదేవీలుంటాయి. అందుకే ఆమెను అణిచివేస్తారు. తల్లి, ఇవి జగన్నాథ రథచక్రాలు. కదలాలంటే కొందరు వాటి కింద పడి నలిగిపోవాలి. ఇప్పుడు రోజులు మారాయి అంటున్నారు. మగవాడి ఆలోచన కూడా ఉదారమైందని చెప్తున్నారు. అతడు శాంతి బాధ్యత తీసుకుంటానన్నాడు. ఒకవేళ త్వరగా మారిపోతే మీ అమ్మ చెప్పిన మార్గం ఉండనే ఉంది. నాకు తెలిసి పరిస్థితులు ఇంతగా కలిసి రావటం ఎప్పుడూ చూడలేదు, ఎరగను. పాపపు పనేమోనని ఒకవైపు మనసు పీకుతున్నా మరోవైపు నీ ముఖం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. నాన్న అన్నయ్య ఒప్పుకున్నాక ఇంకా ఆలోచన దేనికమ్మా? వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అందావిడ. కిరణ్మయి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చింది. శ్రీధర్ చచ్చిపోకుండా ఉంటే ఈ సమస్యలు ఏమీ ఉండేవి కావు. ఏం చేయాలో ఎటు నిర్ణయించుకోవాలో అర్థం కావటం లేదు. నాన్న నాకిచ్చిన ఈ స్వేచ్ఛను వాడుకోవాలో వద్దో తెలియటం లేదు. చచ్చిపోవాలనిపిస్తోంది నానమ్మ అంది. ఆవిడ కదిలిపోయింది. అలాంటి మాట ఎప్పుడూ అనకు. నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాము. రోజులేవో మారతాయని ఆశగా ఎదురుచూస్తూ
జీవితపు చర్మాంకాన్ని చేరుకున్నదాన్ని. నాకు 40 ఏళ్ళప్పుడు తాత అయిపోయారు. అప్పటి నుండి ఒంటరి పోరాటం చేశాను. నా దగ్గరున్న ఆస్తి మీద, నా మీద చాలామంది దృష్టి ఉండేది. నన్ను లొంగదీసుకుంటే నా ఆస్తి వాళ్ళ అధీనంలోకి వస్తుందనుకునేవారు. అందరూ బంధువులే, అయిన వాళ్లే. అంత వయసున్నప్పుడే నేను కష్టాలు పడ్డాను. మరి నువ్వు పసిదానివి, ఎంత పోరాటం చెయ్యాలి? కొంచెం మోటుగా అనిపించినా ఒక మాట చెప్తాను. ఒకరి భార్య అనిపించుకుంటే నీ వైపు ఎవ్వరూ చూడరు అందామె. ఎవరెంతగా ప్రోత్సహించినా కిరణ్మయి తనకు తానుగా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఇంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కాదని మాత్రం అనలేదు. ఆ వేసవిలో కరుణ పెళ్లి నిశ్చయమైంది. అది కిరణ్మయి కోసమే. ముందుగా కిరణ్మయికి ద్వితీయం చేస్తే ఏ గొడవలు వస్తాయోనని కరుణ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. చూడమ్మా, ఒక అల్పాయుష్కుడికిచ్చి చేసి అక్క జీవితం నాశనం చేశాను. మళ్ళీ సవ్యం చేయటానికి ఒక అవకాశం గోపాలకృష్ణ రూపాన్ని వచ్చింది. అది అందుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. నీకు ఇప్పుడే చేయొద్దనుకున్నాను, కానీ తప్పట్లేదు. అక్కకు జరిగినట్లే నీకు జరుగుతుందని మాత్రం భయపడకు. అందులో అర్థం లేదు. అందరి తలరాతలు ఒక్కలా ఉండవు అని కరుణకు నచ్చచెప్పాడు గోపాలరావు. నాన్నగారు, మీ మాటకు నేను ఎదురు చెప్పను, కానీ ఒక్క విషయం, అక్క చదువై ఏదైనా ఉద్యోగంలో చేరేదాకా ఆగొచ్చు కదా. అప్పటిదాకా గోపాలకృష్ణ గారు ఉండరా అంది కరుణ. అన్నయ్య చెప్పేంతవరకు నా ఆలోచన అక్కని వాళ్ళింటికి పంపించేద్దామనో లేదా చదివించి ఉద్యోగంలో పెడదామనో అంతే. అన్నయ్య ఈ తరం మనిషిలా ఆలోచించాడు. వాడి ఆలోచన నాకు నచ్చింది, వెంటనే ఒప్పేసుకున్నాను అన్నాడాయన. కిరణ్ చాలా చిన్నది నాన్న, ఇప్పటికే ఒక సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంది. ఈ పెళ్లి వలన ఏవైనా సమస్యలు ఎదురైతే అది తట్టుకోగలదా? మొదట అతను కూడా ఒప్పుకోలేదు. తనకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నాడు. మరో అమ్మాయిని చేసుకుని ఆమె ఆలోచనలతో సమన్వయపడేంత శక్తి తనకు లేదని చెప్పాడు. 1-2 సార్లు అడిగాక కొంతకాలంగా కిరణ్ను చూశాడు. దాని మనస్తత్వం తెలుసు కాబట్టి సమాధానపడ్డాడు. అతన్ని మనం కూడా చూశాము, సాత్వికుడు అన్నాడాయన. నాకెందుకో భయం వేస్తోంది నాన్న అంది కరుణ. గోపాలరావు మొహం లానమైంది. తను చెయ్యబోయే పని వలన బంధువుల నుంచి తిరస్కారాలు వస్తాయని అనుకున్నాడు. దానికి సిద్ధపడ్డాడు. శ్రీధర్ తల్లిదండ్రులు గొడవ చేస్తారేమో, దానికి సిద్ధమే. శాంతి బాధ్యత కూడా తమదే. కానీ ఇంత చేశాక కిరణ్ సుఖపడుతుందా? ఎంత విచిత్రమైన పరిస్థితి. మొదటిసారి చేసినప్పుడు ఏ భయాలు లేవు, ఎంతో సంతోషంగా వేడుకగా జరిగింది. ఇప్పుడు ఈ జరగబోయేది కిరణ్మయి తలరాత మారుస్తుందనే ఆశ ఉన్నా భయం నీడలా దాన్ని వెంటాడుతుంది. దానికి ఇదొక అవకాశం కరుణ. ఇంకొక 4-5 ఏళ్లాగి వేరే సంబంధం చూసినా కూడా ఈ భయాలు మనల్ని వదలవు. అడిగితే గోపాలకృష్ణ ఆగుతాడేమో, కానీ అతనికి కిరణ్ జీవితం చక్కబడాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. దాన్ని బాగు చేయటంలో తను కూడా బాగుపడుతున్నాడు. అందుకని ఈ తొందర. అది కూతురికి నచ్చ చెప్పినట్లు కాక తనకి తానే నచ్చ చెప్పుకున్నట్టుగా ఉంది. ఇలా 1-2 సార్లు నిర్ణయానికి వెనక్కు తీసుకోవటానికి మధ్య ఊగిసలాడి ఆఖరికి అందరూ మనసులకు సర్ది చెప్పుకుని కరుణ భయాలన్నీ తీర్చి ఆమె సంతోషంగా ఒప్పుకున్నాకే కామేశ్వరికి చెప్పారు. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే. గోపాలరావుకు చెల్లెలు వరుస అవుతుంది కామేశ్వరి. కొంతకాలం పక్కపక్క ఇళ్లల్లో కూడా ఉన్నారు. అలా ఉన్నప్పుడే ఈ సంబంధం అనుకోవటం జరిగింది. ఆవిడ కొడుకు చైతన్య ఎంఎస్సీ పాస్ అయి బ్యాంకులో చేస్తున్నాడు. ఇంకా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఇప్పుడప్పుడే కరుణ పెళ్లి ఆలోచన లేదన్న గోపాలరావే తనంతట తను అడిగేసరికి ఆవిడెంతో సంతోషపడింది. గోపాలరావు కుటుంబంతో బియ్యం అందటం వాళ్ళకి చాలా గొప్ప విషయం. ఇంకా కరుణ చదువని, చైతన్యకు మంచి ఉద్యోగం రావాలని, అదని ఇదని ఆలస్యం చేస్తారనుకున్నాను. ఒక్కడే కొడుకు, కోడలొస్తే నాకు కాలక్షేపం, అందులోనూ తెలిసిన పిల్ల అందామ సంతోషంగా. పెళ్లి క్లుప్తంగా చేద్దామంటే ఆవిడ ఒప్పుకోలేదు. కష్టాలు బాధలు ఎప్పుడూ ఉండేవే, వస్తుంటాయి వెళ్తుంటాయి. వాటిని కొద్దిసేపైనా మర్చిపోవటానికి ఈ వేడుకలు. పెద్దవాళ్ళేమీ తెలివి తక్కువగా నిర్ణయించలేదు. మా ఇంట్లో ఇదే ఆఖరి పెళ్ళి, ఘనంగా జరిపించి తీరాలి అంది ఖచ్చితంగా. గోపాలరావుకి తప్పలేదు. వాస్తవం కూడా అంతే. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అనుభవాలు అనుభూతులు వాళ్ళవి. పెళ్ళి ఇంకా వారం రోజులు ఉందనగానే చుట్టాల దాకడి మొదలైంది. కిరణ్మయి గది వదిలి యువతలకు రావటం లేదు. ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్తున్నారు. వాళ్ళు చూపించే సానుభూతిని ఆమె భరించలేకపోతోంది.
జరుగుతున్న పెళ్లి పనులు చూస్తూ ఉంటే ఆమె అంతరాంతరాలలో ఎక్కడో చిన్న కదలిక. చిన్నదే గాని గడిచే జీవితపు క్షణ క్షణంలో చుట్టూ ఉన్న మనుషులు రక్తపు అణువణువులో వేళ్ళునికిపోయి విస్తరించుకున్న సాంప్రదాయం అనే మహావృక్షాన్ని కూకటి వేళతో సహా పికిలించి వేయగలంత మౌలికమైన కదలిక అది. విప్లవము వచ్చింది, విధ్వంసము జరిగింది. ఏ పర్యవసానమో ఏకపక్షంగానో నిక్కచ్చైన రుజుత్వంతోనో ఉండదు. ఇదే ఇల్లు, ఇదే మనుషులు. అప్పుడు తన పెళ్ళికొచ్చారు. దీర్ఘ సుమంగళి భవ అని తనని, శతాయుష్మాన్ భవ అని అతన్ని దీవించారు. వాళ్ళ ఆశీర్వాదాలతో నిమిత్తం లేకుండా జరగాల్సిన అనర్థం ఏదో జరిగింది. ఇప్పుడు కరుణ పెళ్ళి, దానికోసం వస్తున్నారు, వేడుకలు చేస్తున్నారు, ఆశీర్వదిస్తారు, వెళ్తారు. దాని రాత ఎలా ఉందో అన్నీ భగవంతుడే నిర్ణయించేటప్పుడు ఈ తతంగాలన్నీ ఎందుకో? మన చేతుల్లో ఏదీ లేనప్పుడు అన్నీ మనమే చేస్తున్నామనే ఈ భ్రమలెందుకు, భేషజాలెందుకు? ఆమె మనసులో ఆలోచనలు కల్లోల సముద్రంలో అలల్లా కదులుతున్నాయి. వద్దనుకున్నా గుర్తొస్తున్నాయి తన పెళ్లి వేడుకలు. గోపాలకృష్ణతో గడపబోయే కాలం ఆమె ఆలోచనల్లోకి రావటం లేదు. శ్రీధర్తో పంచుకున్న అనుభూతులే శాశ్వతం అనిపిస్తున్నాయి. పెళ్లికి ఇంకా 2 రోజులు ఉందనంగా గోపాలరావు ముందు గదిలో ఉండి కిరణ్మయిని పిలిపించాడు. తండ్రి ఎందుకు రమ్మన్నాడోనని వెళ్తోందామె. అలా తిరగబోకమ్మా, అందరికీ ఎదురు రాకు అందొక ఆవిడ. చెళ్ళుమని చరిచినట్లయింది కిరణ్మయికి. దెబ్బతిన్నట్లు తాలెత్తి ఆవిడ కేసు చూసింది. అత్తవరస. ఆవిడ కళ్ళల్లో కన్నీటి పొర. ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. నీ పెళ్ళప్పుడు పూల జడ నేనే కదు వేసింది. చక్కటి జంటని ఎంతో ముచ్చటపడ్డాను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఏదో అంటోంది ఆవిడ. నాన్న ఎందుకో రమ్మన్నారు, వెళ్తున్నాను అనేసి అక్కడి నుండి తప్పించుకుని ముందు గదిలో తండ్రి కూర్చున్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ తాను ఎదుర్కోవలసిన వాస్తవంలా గోపాలకృష్ణ ఉన్నాడు. అతని ముందుకు వెళ్ళాలంటే ఆమెకు సంకోచంగా అనిపించింది. అతను అదేం పట్టించుకోలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చాక వాళ్ళు కలుసుకోవటం మొదటిసారి. రా కిరణ్, కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. కిరణ్మయి కూర్చోలేదు. అలాగే గుమ్మానికి ఆనుకుని నిలబడింది. మా కాలేజీ నుండి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము, నువ్వు కూడా రా, రాత్రికి ప్రయాణం అన్నాడు. కిరణ్మయి జవాబు ఇవ్వకుండా తండ్రికేసి చూసింది. గోపాలరావుకి ఆమెను చూస్తూ ఉంటే జాలేసింది. ఇంట్లో జరుగుతున్నవి ఏవీ ఆయన దృష్టిని దాటిపోవటం లేదు. వెళ్ళు తల్లి, నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కరుణ పెళ్ళి అనుకున్నప్పటి నుండి జరుగుతున్నవన్నీ నేను చూస్తున్నాను. కానీ ఏం చెయ్యను, అశక్తుణ్ణి. మనం ఎంత ముందుకు వెళ్ళినా మన చుట్టాలంతా అలా ఉండాలని లేదుగా. ఇక్కడే ఉంటే నిన్నింకా బాధ పెడతారు. నీకు కావలసిన డబ్బిస్తాను. చందు వచ్చి రైలు ఎక్కిస్తాడు. తిరిగి వచ్చేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకుంటారు అన్నాడు. కిరణ్మయి తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆమె మనసులో ఒక ప్రశ్న. ఈ ముందుకు వెళ్ళని బంధువుల్లో కామేశ్వరి, చైతన్య కూడా ఉన్నారా? కిరణ్మయిని అలా పంపిస్తున్నారన్న వార్త పెళ్ళింట్లో చాలా సంచలనాన్ని రేపింది. ఒక్కర్తి ఆ గదిలో ఏడుస్తూ కూర్చుంటే జయకరం కాదు, వెళ్ళటమే మంచిది. అదీగాక దాని వయసు ఎంతని? ఇక్కడే ఉండి చెల్లెలి పెళ్లి చూడకూడదంటే బాధపడుతుంది. రెండో ఏడు పందిట్లో ఓ వారం కూర్చోబెడదామన్నా కుదరదు అని చర్చించుకుని కిరణ్మయి ప్రయాణానికి ఇప్పటి కాలానుగుణంగా కొన్ని సర్దుబాట్లు చేసి సరేనన్నారు. అనుకున్న విధంగా రాత్రి 11 గంటలకి చందు కిరణ్మయిని తీసుకుని బయలుదేరాడు. శాంతిని తనతో తీసుకువెళ్ళాలనుకుంది కిరణ్మయి. పెళ్ళి అని అదంతా సరదా పడుతోంది. ఇంతమంది చుట్టాలు వాళ్ళే వచ్చారు, దాని నుంచే తీసుకువెళ్లకు అంది లక్ష్మీదేవి. నిజమే, తనంటే విధి వంచితురాలు, వేడుకల్లో స్థానం లేదు, దానికేం అనుకుంది కిరణ్మయి. అక్కడే ఆమె సరిదిద్దుకోలేని పొరపాటు జరిగింది. కారు బయలుదేరింది. దారిలో వీడిదింటి సందు మలుపు దగ్గర ఆగింది. ఎందుకోననుకుంది కిరణ్మయి. చైతన్య వచ్చి ఎక్కి కూర్చున్నాడు. కరుణ నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పింది కిరణ్. నువ్వు ఇలాగే ఉండాలని నేను కోరుకోవటం లేదు. మావయ్య, బావ వాళ్ళంతా తీసుకున్న నిర్ణయం సరైంది. దాని ప్రభావం కరుణ మీద ఎంతమాత్రం ఉండదు. అమ్మ పాతకాలపది కాబట్టి కొన్ని సమస్యలు రావచ్చు, వాటంతటవే సర్దుకుపోతాయి అన్నాడు కిరణ్మయి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలేస్తూ. ఎంతమంది నిండు మనసుతో తను మళ్ళీ నిలబడాలని కోరుకుంటున్నారు. ఆమెకు హాయిగా అనిపించింది. మనసులోంచి బరువు కొంత దిగినట్లయింది. కరుణకే సమస్య లేకపోతే? అన్నయ్య పిల్లలు బాగా చిన్నవాళ్ళు, అప్పటికింకా మార్పు వస్తుందేమో. మనసు ఇంకా తేలికపడింది.
లోపల సంకోచాలు నెమ్మదిగా కరిగిపోయాయి. విష్ యూ గుడ్ లక్. అతను దిగేశాడు. కారు కదిలింది. గోపాలకృష్ణ కిరణ్మయిని తనకు కాబోయే భార్యగా పరిచయం చేశాడు. లోపల ఏమనుకున్నారో కానీ పైకి అందరూ హర్షం ప్రకటించారు. అందరికీ వాళ్ళిద్దరి గురించి కాలేజీలో జరిగిన గొడవ తెలుసు. అదీగాక ఆమె అదే కాలేజీలో చదివి మానేసింది. ఆమెలో కొత్త కోణాలను అన్వేషిస్తున్నట్లు కుతూహలంగా చూశారు. గోపాలకృష్ణ కిరణ్మయితో ఏకాంతం కల్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. అది గ్రహించి ఆమె తప్పించుకుని తిరిగింది. అతనికి ఎదురు పడాలంటే మాటల్లో చెప్పలేని సంకోచం నిలువున ఆవహిస్తోంది. ఆఖరికి అమ్మవారి గుడిలో దొరికిపోయింది. ఆమె గుండె దడదడలాడింది. ఏం మాట్లాడతాడు ఇతను? తనకి పెళ్ళి ఇష్టమో కాదో చెప్పమంటాడా? భవిష్యత్తు గురించి మాట్లాడతాడా? శాంతి గురించి ప్రస్తావిస్తాడా? ఎన్నో ఆలోచనలు ఆమెలో. అతను అదే ప్రశ్న ఆమె ఊహించిందే అడిగాడు. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అప్పుడు జరిగిన గొడవకి లోకనిందకి భయపడి ఒప్పుకుంటున్నావా అన్నాడు. మీకు? ఎదురు ప్రశ్నించింది. అతను నవ్వాడు. ఈ ప్రకరణాలన్నీ ఒక్కసారి ముగిశాయి, మళ్ళీ మొదలవుతాయంటే నవ్వులాటగా ఉంది అన్నాడు. కిరణ్మయి చిన్నబుచ్చుకుంది. తనకిష్టమేనని అతను అనుంటే బాగుండేదా? ఇదమిద్ధంగా తేల్చుకోలేకపోయింది. అతను ఆమె భావాలను పట్టించుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళాడు. చందు నాతో ఈ విషయం చెప్పినప్పుడు ఖచ్చితంగా అలాగే అనిపించింది. ఒకసారి అన్నీ అనుభవించి వాటన్నింటినీ పోగొట్టుకుని మిగిలాను. అలాంటి నాకు ఈ కొత్త బంధాలన్నీ ఏమిటి, ఎందుకు అనిపించింది. మీ నాన్నగారు చెప్పాక ఇంకొంచెం లోతుగా ఆలోచించాను. చివరిదాకా ఒక తోడుంటే మంచిదే కదా అనిపించింది. ఆ తోడు నువ్వేననేసరికి నేను మరికొంచెం ఆసక్తి చూపించాను. అతని మాటల్లో శ్లేషమైనా ఉందా అని మదనపడింది కిరణ్మయి. పూర్ణ యవ్వనంతో మిసమిసలాడుతూ వైవాహిక జీవితాన్ని గురించి కమ్మని కలలు కంటూ నాతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చే అమ్మాయికి నేను న్యాయం చేయలేను. శ్రీధర్ మరణం నిన్నెంతగా బాధిస్తుందో నా భార్య విషయంలో నేను కూడా అందుకు మినహాయింపు కాదు. అది నీకు కూడా తెలుసు. మన వైవాహిక జీవితాన్ని ఆ అవగాహన నడిపించాలి. అదే మనని నియంత్రించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెను తుఫానులో సర్వం కోల్పోయి పునరుజ్జీవనం కోసం వెతుక్కుంటూ తారసపడిన అపరిచితులం మనం అన్నాడు. కిరణ్మయి తలెత్తి సూటిగా అతనికేసి చూసింది. నిర్మలంగా ఉంది అతని ముఖం. ఇప్పటి వరకు తల్లిదండ్రుల నిర్ణయం వెనకాల దాగుంది తను. ఇప్పుడు ఇంకా సూటిగా జవాబు చెప్పాల్సిన తరుణం వచ్చింది. ఆ గొడవ జరిగేదాకా నాకు మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనుకుంటాను. అయితే మా నాన్నగారు ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఆ నమ్మకం నాకుంది. ఇప్పటికే మనిద్దరి మధ్య కొంత పరిచయం ఉంది కాబట్టి మీతో నిన్ను సుఖపడతానని అమ్మ వాళ్ళు చెప్పారు. సుఖం అనే మాటకు ఇంకా అర్థం మిగిలిందని నేను అనుకోను. దేవుడిచ్చిన బ్రతుకుని బతకటానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఒంటరిగా కన్నా అందుకు మీ సహకారం, తోడు, అండ ఉంటే ఎంత బాగుంటుంది. సాంప్రదాయానికి ఎదురీదినందుకు నన్నెప్పుడు అవమానించరని మాట ఇవ్వండి స్థిరంగా అంది. అతను ఆమె తల మీద చెయ్యుంచాడు. ఆ చెయ్యి క్రమంగా భుజం మీదకు జారి ఆమెను దగ్గరకు తీసుకుంది. ఆమె అతనికి దగ్గరగా జరిగి కూర్చుంది. టూరిస్టులు వాళ్ళను తిరిగి చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో మిగిలిన వాళ్ళంతా బిలబిల్లాడుతూ వచ్చేశారు. అప్పటికి కానీ ఇద్దరికీ బాహ్య స్పృహ కలగలేదు. చప్పును దూరంగా జరిగి సర్దుకున్నారు. అమ్మ దొంగ, ఇక్కడున్నారా మీరిద్దరూ? మీకోసం కాళ్ళు పడిపోయేలా వెతికాం అంది మంజీరా అనే లెక్చరర్. కృష్ణ, ఇంకేమిటి ఆలస్యం? అమ్మవారి గుడి, మనసులు కలిశాయి, దండలు మార్చుకోండి అన్నారు వయసులో పెద్దవాళ్ళైన అతని సహోద్యోగులు. నవ్వుతూ తాలూపాడతను. ఎవరో వెళ్ళి దండలు తీసుకొచ్చారు. అమ్మవారి సమక్షంలో దండలు మార్చుకొని ఇద్దరు భార్యాభర్తలయ్యారు. గుడి పూజారి పెళ్లి జరిగినట్లు రసీదు ఇచ్చాడు. దాన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చి నమోదు చేసుకుంటే చట్టబద్ధంగా పెళ్ళైనట్లే. గోపాలకృష్ణ హోటల్లో డిన్నర్ ఇచ్చాడు. చాలా సరదాగా గడిచిపోయింది, ఒక్క కిరణ్మయికి తప్ప. ఆమెకు చీకట్లో దారి తప్పిపోయినట్లుంది. ఇంకా తను ఆలోచనలోనే ఉంది. ఇంత హఠాత్తుగా జరిగిపోయింది ఏంటి? ఇలా చెయ్యాలని ముందే అనుకున్నాడా? అమ్మ వాళ్ళకు కూడా తెలుసా? ఇతని తల్లిదండ్రులు? పెళ్ళంటే ఇంత హఠాత్తుగా జరిగిపోయింది కానీ ఇక ముందెలా? ఇది ఒక బాహ్య చర్య. ఒకరి అంతరంగంలో మరొకరు. అప్పటికే అక్కడ వేరొకరు నిర్మించిన దుర్భేద్యమైన జ్ఞాపకాల కోటలున్నప్పుడు ఎలా ప్రవేశించటం?
ముందుగా ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యం పెరగాలి. సాన్నిహిత్యం అంటే ఇప్పటిదాకా ఇద్దరికీ మధ్య ఉన్న ఔచిత్యపు హద్దులు దాటని చనువు లాంటిది కాదు. పెళ్ళయ్యాక తనకి శ్రీధర్కు మధ్యన ఉన్నటువంటిది. శాంతి జన్మకు దారితీసిన లాంటిది. ఎలా ఎలా సాధ్యం? ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తామన్నారు గోపాలకృష్ణ సహోద్యోగులు. కిరణ్మయికి ఆ మాటే ఎలాగో అనిపించింది, ఇబ్బందిగా, వెగటుగా. అతనంటే తనకి ఇష్టమే కానీ ఇలా కాదు. ఊబిలో కూరుకుపోతున్నట్లుగా అనిపించింది. మా పెళ్ళి ఎలా హఠాత్తుగా జరిగిందో అది కూడా ఎప్పుడో అలాగే జరుగుతుంది, ఆర్భాటం లేకుండా అని నవ్వుతూ తిరస్కరించాడు గోపాలకృష్ణ. దాన్ని ఎవరెలా ఆపాదించుకున్నారో తెలీదు. ఎందుకంటే నవ్వుతున్న కొన్ని నోళ్లపైన వెక్కిరిస్తున్న నొసళ్ళు ఉన్నాయి. ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్లలో స్టూడెంట్స్ కూడా ఉండటం చేత ఆ విషయం మళ్ళీ ఎవరూ ఎత్తలేదు. తమది ఆదర్శ వివాహం అని వివరించి పిల్లల్లో తప్పు భావన తలెత్తకుండా చూసుకున్నాడు గోపాలకృష్ణ. పెద్దవాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఎక్స్కర్షన్ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తారా, ఎక్కడికైనా పారిపోతారా అని అడిగింది ఒక అమ్మాయి అమాయకంగా. ఇంట్లో వాళ్ళకు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? నేను పెద్దవాణ్ణి. ఒకసారి పెళ్ళై భార్య చనిపోయింది. అలాగే కిరణ్మయికి కూడా. మేము మళ్ళీ పీటల మీద కూర్చుని ఆ ఆటలన్నీ ఆడుకుంటూ పెళ్లి చేసుకోగలమా? లేదుగా. అందుకే ఇలా. అతని జవాబుకి ఇంకెవరూ మాట్లాడలేదు. కిరణ్మయి మనసంతా ఒకటే అలజడి. శ్రీధర్ జ్ఞాపకాలు ఆమెను పర్యసిస్తున్నాయి. వేదమంత్రాల మధ్య ఆర్భాటంగా జరిగిన ఆ పెళ్ళి, ఇప్పుడు అయ్యి కానట్టు జరిగిన ఈ పెళ్ళి, రెండు కళ వాస్తవమా? మంగళ స్నానాలు, పెళ్లి కూతుర్ని చేయటం, గౌరీ పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం పెట్టుకోవటం, సూత్రధారణ, ఒకటేంటి ఎన్ని తతంగాలు జరిగాయి అప్పుడు. ఇద్దరి మధ్య పడిన బంధం యొక్క పవిత్రతను తెలపడానికి కొన్ని, ఇద్దరి మధ్య చనువు ఏర్పడటానికి ఇంకొన్ని, వేడుక కోసం మరికొన్ని. ఇలా ఎంతో అట్టహాసంగా జరిగింది. అది ఇది ఒకటేనా? అప్పుడు పుట్టినట్లే ఇప్పుడు ఇంకొక పాపాయికి జన్మనిస్తుందా తను? పెళ్ళంటూ జరిగాక అంతే కదా మరి. అందుకేనా తను పెళ్లి చేసుకున్నది? అందుకు కాక ఏ ఉద్దేశంతో, ఏం ఆశించి చేసుకున్నా పర్యవసానం మాత్రం అదే మరి. దుఃఖం కరడుగట్టుకుపోయినట్లు అనిపిస్తోంది ఆమెకు. రాయిలా బిగుసుకుపోయింది. ఆమె ముఖంలో ఏ భావాలు కనిపించాయో, పక్కనే కూర్చున్న ఆమె స్పర్శ ఏమర్థం చెప్పిందో. గోపాలకృష్ణ వెంటనే అడిగాడు, ఆర్ యు ఓకే అని. ఆమె మళ్ళీ వెన్నలా కరగసాగింది. ఈ ఓదార్పు, ఇతను ఇచ్చే సాంత్వన కోసమే తను పెళ్లి చేసుకుంది. పర్యవసానం ఏదైనా కానీ తనకంటూ చివరిదాకా చేయూతనిచ్చే వ్యక్తి కావాలని తల్లిదండ్రుల ప్రతిపాదనకు మౌనం వహించింది. పదే పదే అలా అనుకున్నాక ఆమెలో అపరాధ భావన తగ్గసాగింది. తిరిగి వెళ్లే రోజు వచ్చేసింది. కిరణ్మయికి దిగులుగా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్లి విషయం ఎలా చెప్పాలి? వాళ్ళు ఏమనుకుంటారు? వద్దు వద్దంటూనే తొందరపడిపోయింది అనుకోరా? తన మీద తనకే కోపం వచ్చింది. మనం ఇంకొంతకాలం ఆగాల్సింది. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు? నాకంటే ఆలోచన రాలేదు, మీకైనా ఉండద్దా అని గోపాలకృష్ణను పిలిచి కోప్పడింది. అంత చనువు ఎలా వచ్చిందో. అన్ని చీవాట్లు తిని తాపీగా చెప్పాడు. రాత్రి చందుకి ఫోన్ చేశాను. పెళ్ళికొచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారట. మనని మీ ఇంటికొచ్చేమన్నాడు అన్నాడు. ఈ సంగతి చెప్పారా? ఉక్రోషంగా అడిగింది. చెప్పానన్నట్లు తలూపాడు. యూ చేతిలోని దువ్వెన అతని మీదకి విసిరేసింది. అతను తప్పించుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతని నవ్వు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. కిరణ్మయి గమనించలేదు కానీ గుడిలో సంఘటన తర్వాత అతనిలో మార్పు కనిపిస్తోంది. ఆమెలాగా ఆత్మన్యూనత కానీ అంతర్మథనం కానీ కనిపించలేదు. ఎంతైనా మగవాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.